హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా స్నాక్స్ కోసం. పదే పదే మనం జంక్ ఫుడ్ పెట్టే బదులు ఇలా హెల్తీగా గోధుమ పిండితోనే గవ్వలు చేసి పెట్టారంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. జ్యూసీగా ఉండే ఈ గవ్వలు ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం గోధుమ పిండిని 1 కప్ తీసుకున్నాను, అంటే 1/2 కిలో తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. వేసుకొని 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ వేసుకుంటున్నానండి. ఈ రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి గవ్వలు అనేవి. దీంట్లోనే 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఎటువంటి స్మెల్ లేని ఆయిల్ వేసుకోవాలండి, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి అయితే 4 స్పూన్లు పడుతుందండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది కొంచెం అయితే సరిపోతుందండి. మనం బెల్లంలో వేసుకుంటాం కాబట్టి గవ్వలు అనేవి సాల్ట్ తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఈ పిండి మొత్తాన్ని నిదానంగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా నేను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. బేకింగ్ సోడా వేసుకుంటే మరి కొంచెం గుల్లగా వస్తాయండి. ఇది హెల్త్కి మంచిది కాదు, కానీ నేను వీడియో కోసమని వేస్తున్నాను. ఇలా 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇది కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటేనే మనకి గవ్వలు అనేవి బాగా వస్తాయండి. చేయడానికి కూడా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. అందుకని పిండి ఈ విధంగా ఉండాలి. మనం కలిపేటప్పుడే మన చేతికి అంటుకోకుండా సాగినట్టుగా కాకుండా ఇలా తుంచేటట్లుగా ఉండాలండి పిండి. తప్పకుండా ఇది మాత్రం గమనించండి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసేసుకొని దీని మీద తడి క్లాత్ని ఇలా వేసుకోవాలండి. ఎందుకంటే పిండి అనేది మనం గవ్వలు చేస్తూ ఉండేటప్పటికే డ్రై అయిపోతూ ఉంటుంది. ఇలా డ్రై అవ్వకుండా ఇలా తడి క్లాత్ని ఇలా కప్పుకున్నామంటే మనకి పిండి ఎప్పుడు మెత్తగానే ఉంటుంది, చేసుకోవడానికి వీలుగా అనిపిస్తుందండి. ఇలా పిండి ముద్దని ఇలా క్లాత్తో కప్పేసేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ పిండిని నాననిచ్చామంటే మనకి గవ్వలు బాగా వస్తాయి. ఇలా మూత పెట్టేసుకొని 1/2 అవర్ తర్వాత పిండిని ఇలా చిన్న ముద్దను తీసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి తీసేసుకోకూడదండి. ఇలా మనం చేసుకునేటట్టుగా కొంచెం తీసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి. పెట్టుకొని చిన్న ముద్దను తీసుకున్నాను నేను. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ ముద్దని ఇలా ప్రెస్ చేసుకొని చిన్ని ఉండల కింద ఇలా బాల్స్ కింద చేసేసుకోవాలండి. మనకి ఈ బాల్ అనేది చిన్నగా ఉంటేనే గవ్వలు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి. చూడండి, చాలా చిన్న బాల్స్ చేస్తున్నాను నేను. ఈ విధంగా చిన్న బాల్స్ చేసేసుకొని ఇప్పుడు మనం గవ్వల్ని ప్రిపేర్ చేసుకుందాం. గవ్వలకి ఇలా చెక్కని యూస్ చేస్తున్నాను నేను. ఇలా చెక్క అయినా పర్వాలేదు, లేదా కొత్త దువ్వెన్ని బాగా వాష్ చేసేసుకొని ఆ దువ్వెను కూడా యూస్ చేయొచ్చండి. దువ్వెనతో కూడా గవ్వలు ప్రిపేర్ చేయొచ్చు. ఈ విధంగా చెక్కని యూస్ చేసి గవ్వల్ని ఇలా రెడీ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చిన్న మనకి చెక్క అనేది సైజుని బట్టి ఉండ కూడా ఉండాలి. చిన్నగా ఉంటే బాల్స్ అనేవి చెక్కలు అనేవి కొంచెం పలచగా వస్తాయి, మరి ముద్దలా కాకుండా. ఈ విధంగా గవ్వల్ని
రెడీ చేసేసుకుంటున్నాను. మొత్తం గవ్వల్ని ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం గవ్వల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గవ్వల్ని ఇలా వేసుకోవాలి. మనం ఒకవేళ ఈ గవ్వలు అనేవి దగ్గరగా ఒకే దగ్గర మనం ఇలా ఉండల్లా వేసినా కూడా ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా విడిపోతాయండి. ఈ గవ్వలు అనేవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఫుల్ పెట్టుకుంటే తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఈ విధంగా స్ట్రెయినర్తో వీటిని అటు ఇటు కలుపుకుంటూ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గవ్వలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి. కానీ మనకి అలా ఒకసారి చేసి పెట్టామంటే స్నాక్స్ పిల్లలు ఒక 1 వీక్ వరకు చక్కగా వస్తాయండి. నిల్వ కూడా ఉంటాయి. 1 వీక్ ఆర్ 10 డేస్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్లే. వీటిని ఇంకొక 2 నిమిషాలు మనకి కలర్ రావాలండి. కొంచెం కలర్ కనిపించగానే మనం స్ట్రెయినర్తో తీసేసుకోవాలి. ఎందుకంటే తీసిన తర్వాత కూడా ఇంకొంచెం కలర్ వస్తాయండి వేడితో. కాబట్టి చూసుకొని చెక్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ ఉన్నాయి కదా, నేను తీసేసిన తర్వాత ప్లేట్లో చూపిస్తాను చూడండి. ఒక 2 నిమిషాలకే మనకు కలర్ షేడ్ మారిపోతాయి. ఇలా గవ్వలు మొత్తాన్ని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వీటిని పాకంలో వేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 250 గ్రామ్స్ బెల్లాన్ని ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. పాకం అనేది ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని కొద్దిగా ఈ బెల్లం పాకాన్ని ఆ వాటర్లో వేసుకుంటే మరీ ముద్దలా కాకుండా ఇలా కొంచెం జారుగా అనిపిస్తున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకొక నిమిషం పడుతుంది, పాకం అనేది రాలేదు. మరొకసారి చెక్ చేసుకుందాం. పాకం అనేది చెక్ చేసుకోకపోతే గవ్వలు అనేవి గట్టిగా అంటుకుపోతూ వస్తాయి. ఈ విధంగా జారుగా అనిపిస్తే కనుక మనకు పాకం వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకంలో వేయించుకున్న గవ్వల్ని వేసుకుంటున్నాను. ఇలా గవ్వల మొత్తాన్ని అందులో వేసేసుకొని పాకంలో బాగా కలుపుకోవాలండి. ఎక్కువ పాకం కూడా మనకి గవ్వలకి పట్టదండి, చాలా లైట్గా పడుతుంది. మరి స్వీట్గా ఉన్నా కూడా మనకి బాగోదు కదా, టేస్ట్ అనేది తినలేం. కాబట్టి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపేసేసుకొని వీటిని పాకంలోంచి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లో వేసుకుంటే చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ మనకి గవ్వ అనేది చక్కగా విడిపోతాయండి. గవ్వలు ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయండి. టేస్టీ అండ్ హెల్దీ, పిల్లలకి వెరీ వెరీ టేస్టీ స్నాక్స్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ టేస్టీగా ఉండే గవ్వల వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.